LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సూర్యాపేటలో జరిగిన బంగారం చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గ్రామో తులమో కాదు, ఏకంగా 18 కేజీల బంగారం, 4 బంగారం బిస్కెట్లు, 19 లక్షల నగదును దోచుకెళ్లారు దుండగులు. ఈ స్థాయిలో దొంగతనం చేయడానికి దొంగల ముఠా పక్కా ప్లాన్ అమలు చేసినట్లు అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. క్షుణ్ణంగా అణువణువు రెక్కి చేపట్టిన తరువాతే బంగారం షాప్ను కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. ఈ స్థాయిలో దొంగతనం చేయడానికి ముఠా పక్కా ప్లాన్ను అమలు చేసినట్లు అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఓ వారం 10 రోజులు ఆ ప్రాంతాన్ని అణువణువు జల్లెడ పట్టిన అనంతరమే ముఠా సభ్యులు వారి పథకాన్ని అమలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చోరీ చేసేందుకు షాపు వెనుక ప్రాంతంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతాన్ని అనువైనదిగా దొంగలు ఎంచుకున్నారు. షాపు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న బాత్రూం గోడకు రంధ్రం చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సూర్యాపేట జిల్లాలో ఎంత పకడ్బందీగా ఒక భారీ స్థాయిలో బంగారం చోరీ జరిగిందనేది సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించబోతుంది. మనం చూసుకోవచ్చు, 18 కేజీల బంగారం సూర్యాపేట నడిబొడ్డును అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలోని సాయి సంతోషి జ్యువెలరీ షోరూంలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 18 కేజీల బంగారాన్ని కొట్టేసేందుకు దొంగలు తీవ్రంగా కష్టపడలేదు, అంటే శ్రమించలేదు, సులువుగా దోపిడీ చేసుకుపోయారు. ఏ విధంగా దోపిడీ చేసుకుపోయారు అనేది కూడా చూసుకోవచ్చు. వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతం, నిర్మానుష్య ప్రాంతం, దొంగలు కాదు కదా, ఇళ్ళకి ఏనుగులు కూడా పట్టేటువంటి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ నుంచి దొంగలు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత అర్ధరాత్రి, అంటే ఆదివారం సమయం కావచ్చు, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఇందులోకి ఆ తలుపు గుండా ఏదైతే ఇట్లా గుద్దుతే కూలిపోయేటువంటి తలుపులు అవి ఉన్నాయి, ఆ తలుపుల గుండా లోపలికి వచ్చినటువంటి దుండగులు ఈ మార్గం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి, మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తాం, ఏదైతే ఈ తలుపు ఉందో ఈ తలుపుకున్నటువంటి చిన్న, దీనికి కనీసం గడియ పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా ఇది పాడుపడిపోయింది. ఈ గడియ లేనటువంటి తలుపు ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక తాడుని ఇక్కడ లోపల కట్టిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. తాడు తంతే కాదు కదా, ఇట్లా నెడితేనే తెగిపోయేటువంటి తాడు ఇది. అందులో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల చూసుకోవచ్చు, ఒక గడ్డపార సాయంతో ఒక రంధ్రాన్ని, మనిషి దూరేటువంటి రంధ్రాన్ని తవ్వారు. ఆ రంధ్రం పెట్టి ఆ రంధ్రం గుండా లోపలికి మరొక బాత్రూంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాత్రూమ్కి ఏదైతే బాత్రూమ్ బేసిన్ అడ్డంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి అడ్డంగా ఉన్నటువంటి బేసిన్ను కూడా తొలగించి బయటపడేసి లోపల ఉన్నటువంటి తలుపుని తెరిచి, ఎందుకంటే బయటంగా గడియబెట్టేటువంటి అవకాశం లేకపోవడంతో తలుపుని తెరిచి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వెంట తీసుకొచ్చినటువంటి ఇనుపరాడ్లతో పాటు ఐరన్ వస్తువులు కావచ్చు, సుత్తె కావచ్చు, మిగిలినటువంటి గ్యాస్ సిలిండర్తో పాటు గ్యాస్ కట్టర్ని కూడా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దృఢంగా ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ లాకర్స్ ఉన్నాయో ఆ లాకర్స్ తలుపులను తెలిసిన తర్వాత అందులో భద్రపరిచినటువంటి మొత్తం 15 కిలోల బంగారం అందులో భద్రపరిచారు. ఆ తర్వాత షోకేజ్లో ఉన్నటువంటి మరొక 3 కేజీలకు సంబంధించినటువంటి ఆభరణాలను కూడా ఎత్తుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో లాకర్సులతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి 4 బంగారు బిస్కెట్లని ఎత్తుకెళ్లారు. మరో సమయంలో అక్కడ కౌంటర్లో ఉన్నటువంటి 19 లక్షలకు పైగా నగదును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ మార్గం ద్వారానే దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారు. ఒకసారి తలుపును చూసుకోవచ్చు, ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. దీనికి రక్షణగా, ఈ తలుపులకు రక్షణగా ఒకసారి మనం విజువల్స్లో చూపిద్దాం. ఈ తలుపులకు రక్షణగా ఒక ఇనుప సువ్వని ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది చిన్న పిల్లగాడు కాదు, అప్పుడే పుట్టిన పిల్లగాడు వచ్చి తాకినా కూడా ఈ తలుపులు ఊడిపోయేటువంటి మార్గం గుండా దొంగలు ఇందులోకి వచ్చారు. అయితే మొత్తం 9 మంది దొంగలు కూడా ఈ చోరీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చోరీలో పాల్గొన్నటువంటి దొంగలు ఎవరు, అంతరాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి నేరస్తులా, లేకపోతే ఇక్కడ పదే తరచుగా చోరీలు పాల్పడుతున్నటువంటి ముఠానా అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అర్ధరాత్రి ఇప్పుడే మనిషి కదలికలు కనీసం కనిపించినంతగా చెట్లు పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే అర్ధరాత్రి చిమ్మ చీకటి ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చీకట్లో అసలు పక్కనే ఎవరుంటారో కూడా తెలియనటువంటి ప్రాంతం నుంచి కూడా దొంగలు లోపలికి ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఫల్యంతో పాటు చోరీకి సంబంధించినటువంటి ముఠా సభ్యులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసుల వైఫల్యం మీద విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల్ని కప్పించుకునేందుకు పోలీసులు అయితే ప్రస్తుతం అయితే నిందితుల్ని త్వరగా పట్టుకుంటాం, బంగారంని రికవరీ చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సూర్యాపేట.